హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ నవల తులసీదళం నెక్స్ట్ పార్ట్ వినేసేద్దాం. అంతకుముందు తనకి ఇక పిల్లలు పుట్టరనే బాధతో డల్గా బాల్కనీలో కూర్చున్న శ్రీధర్ దగ్గరికి ఆబ్రకదబ్రా వచ్చి నిన్ను బ్లాక్ మాస్ దగ్గరికి తీసుకెళ్తాను అని అంటాడు. ఆ తర్వాత అతడి పేరు మార్షల్ అని ఆబ్రకదబ్రా చెప్పాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద గౌను వేసుకున్నాడు. మొహం మీద మాస్క్ ఉంది. భుజాల మీద పట్టీలు ఎముకల్లా ఉన్నాయి. అతడే బ్లాక్ మాస్ ని నిర్వహించేది. బ్లాక్ మాస్ 4 అంచెలుగా నిర్వహించబడుతుంది. దయ్యానికి స్త్రీని అర్పించటం, రైటువల్ డాన్స్, సభ్యుల కోరికలు దయ్యానికి విన్నవించటం, కొత్త సభ్యులను చేర్చుకోవటం. దేవుడికి జరిగే పూజకి వ్యతిరేకంగా ప్రేతాత్మల ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. రక్తంతో వేయబడిన ముగ్గు మీద ఉప్పు నీటి కల్లాపి చల్లుతారు. గదంతా చీకటిగా ఉండాలి. అందుకే ఆ గదిలో నల్ల కొవ్వొత్తుల కాంతి తప్ప ఇంకేదీ లేదు. ఆ కొవ్వొత్తులు మనుషుల కొవ్వుతో చేసినవని అబ్రకదబ్రా చెప్పాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. వాళ్ల కళ్ళు చీకటికి అలవాటు పడుతున్నాయి. బల్ల మీద 13 వస్తువులున్నాయి. ఒక పుర్రె, 2 మనిషి తొడ ఎముకలు, ఒక చిన్న క్రాస్, కత్తి, ఇలాంటివి మరికొన్ని. అంతవరకు అడ్డుగా ఉన్న నల్ల కర్టెన్ పెద్ద చప్పుడు చేస్తూ కింద పడిపోయింది. ఆ చప్పుడు మరి ఆగలేదు. చెవుల్ని బద్దలు కొడుతూ డ్రమ్స్ చప్పుడు వినిపించసాగింది. వాళ్ల చెవులు వినటం లేదు. కళ్ళు చూస్తున్నాయి. జారిన కర్టెన్ వెనుక ఒకామె నగ్నంగా నిల్చొనుంది. హాయ్ ప్రిస్టెస్ అన్నాడు అబ్రకదబ్రా గుసగుసలాడుతున్నట్టు. ఇంతలో 2 ఆడవాళ్లు ఒక 16 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చారు. సుకుమారంగా ముట్టుకుంటే కందిపోయేలా ఉంది ఆ అమ్మాయి. ఆమె ఒంటి మీద నూలు పోగులేదు. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. బాగా గంజాయి తాగినట్టుంది. మ్యూజిక్ మరింత ఎక్కువైంది. త్రికోణపు ఆకారంలో కర్టెన్ ముడవబడింది. ఆ అమ్మాయిని దానిమీద పడుకోబెట్టారు. ఆమె కాళ్ల మధ్య మార్షల్ నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో నల్లటి కొవ్వొత్తి. అతడి గౌను మీద కాంతి నల్లగా ప్రతిబింబిస్తుంది. అతడి రెండో చేతిలో విరిగిన క్రాస్ ఉంది. క్రీస్తుని శిలువ వేసిన క్రాస్ సగంలో విరవబడుంది. మాస్క్ వెనుక నుంచి అతడి కళ్ళు క్రూరంగా కనబడుతున్నాయి. ఒక నల్ల కోడిని అక్కడకు తీసుకొచ్చారు. బల్ల మీదున్న కత్తితో ఒకే ఒక దెబ్బతో దాని మెడ ఎగిరి దూరంగా పడింది. ఫౌంటైన్లోంచి జిమ్మినట్టు రక్తం ఎగిసి వెల్లకిల్లా పడుకున్న అమ్మాయి పొత్తి కడుపును తడిపింది. డ్రమ్స్ ధ్వని ఎక్కువైంది. అతడు 4 దిక్కులకి తిరిగి బిగ్గరగా అన్నాడు ఇంగ్లీష్లో. ప్రేతాత్మలని నమ్ముకున్న మనుష్యులు తమ ఆరాధ్య దైవాలని పిలుస్తున్నారు. రమ్మని అభిమానంతో ఆజ్ఞాపిస్తున్నారు. దేవుణ్ణించి మిమ్మల్ని రక్షించడానికి ఈ ఉపాసన నిర్విఘ్నంగా జరగడానికి మీరు రావాలి. రండి. డ్రమ్స్ మ్యూజిక్ ఎక్కువైంది. ఎక్కడ్నుంచి వస్తుందో తెలీదుగాని గాలి హోరుమని చప్పుడు చేస్తూ వీస్తుంది. జుట్టు విరబోసుకున్న మనుష్యులు చీకట్లో దయ్యాల్లా ఉన్నారు. అంత గాలిలోనూ కొవ్వొత్తులు ఆరకపోవడం చిత్రంగా ఉంది. కొందరు ఏడుస్తున్నారు, కొందరు నవ్వుతున్నారు. సగం ఉన్మాదంలో ఉన్నారు. అయినా నాట్యం చేస్తూనే ఉన్నారు. వర్తులాకారంగా ముగ్గు చుట్టూ తిరుగుతున్నారు. ముగ్గు మధ్యలో ఆమె పడుకొని ఉంది. దయ్యానికి అర్పితమవబోతున్న కన్య. మార్షల్ విరిగిన క్రాస్తో ఆమెని బ్రెస్ట్ దగ్గర అదిమాడు. తరువాత చేతులు భుజాలు స్పృశించి క్రాస్ని ఆమె కడుపు దగ్గరికి తెచ్చాడు. బిగ్గరగా దేవుణ్ణి తిట్టసాగాడు. దేవుడు, కొడుకు, దేవుడు తిట్లతో దయ్యాన్ని ప్రార్థించటం మొదలుపెట్టాడు. చీకటి అన్ని వైపుల్నుంచి వస్తుంది. అన్ని దిక్కుల్నుంచి రా సైతాన్, దయ్యమా రా, ఎక్కో ఎక్కో అజరక్, ఎక్కో ఎక్కో అజరక్ అని క్రాస్ని ఆమెలోకి 2 చేతులతోనూ బలంగా తోశాడు. అప్పుడామె అరిచిన అరుపుని శ్రీధర్ తన జీవితాంతము మరిచిపోలేడు. బ్రహ్మిన్ చెయ్యి భయంతో వణుకుతుంది. చెవులు బద్దల కొట్టే ధ్వని. అక్కడున్న వాళ్లంతా డాన్స్ చేస్తూ అరుస్తున్నారు. ఎక్కో ఎక్కో అజరక్, ఎక్కో ఎక్కో అజరక్. ఆ రాత్రి అక్కడికే దయ్యాలు దిగి వచ్చాయా అన్నట్టుంది ఆ ప్రదేశం. అందరూ చేతులెత్తి ప్రేతాత్మల్ని ప్రార్థిస్తున్నారు. కోరికలు నెరవేర్చమని వేడుకుంటున్నారు. ఒక కొత్త సభ్యుడు చేర్చుకోబడ్డాడు. పొడవైన కత్తితో అతడి నగ్న శరీరం మీద 6 అక్షరాలు 3 6 6 6 వ్రాయబడ్డాయి.
కారుతున్న రక్తం పాత్రలో సైతానికి అర్పించబడింది. దేవుడి మీద నమ్మకం లేని మరో మనిషి దయ్యాన్ని ఆశ్రయించాడు. అంతలో దూరంగా గంట మోగింది. బ్లాక్ మాస్ ముగిసింది. వచ్చిన వాళ్లంతా హుండీలో ఉన్న పెట్టెలో నోట్లు వేశారు. ఎంత వేయను అడిగాడు శ్రీధర్. 1000. మ్యూజిక్ మోగుతూనే ఉంది. ఒక రకమైన ఆవేశపు మత్తుతో అక్కడి వాళ్లు ఊగిపోతున్నారు. బ్లాక్ మాస్లో సెక్స్ మిళితమయ్యే ఉంటుంది. ఈ లోపల మార్షల్ అక్కడికి వచ్చాడు. ఈసారి అతడు కోటులో ఉన్నాడు. అతణ్ణి ఎవరూ గమనించలేదు. పెట్టె తెరిచి డబ్బు తీసుకుని అతడు చీకట్లోకి నడవడం శ్రీధర్ గమనించాడు. అబ్రకదబ్రా ప్రీస్టెస్ ఇస్తున్న పవిత్రమైన రక్తపు తీర్థాన్ని స్వీకరించటానికి వెళ్లడం చూసి అతడు బయటికి నడిచాడు. లోపలి గందరగోళం ఒక్క రవ్వ కూడా బయటకు వినిపించకపోవడం అతడు గమనించాడు. మార్షల్ వడివడిగా నడుస్తున్నాడు. శ్రీధర్ కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా అతడి వెనుకే పోనివ్వసాగాడు. మార్షల్ వెనక్కి తిరిగి చూడ్లేదు. మలుపు తిరిగాడు. ఆ ఇరుకు సందులో కారు పట్టదు. ఒక పక్కగా తాళం వేసి అతణ్ణి అనుసరించాడు. మసక చీకట్లో మార్షల్ ఒక చెక్క ఇంటి ముందు ఆగటం చూశాడు. జేబులోంచి తాళం తీసి అతడు లోపలికి వెళ్తున్నాడు. ఒక్క క్షణం ఆగి శ్రీధర్ అక్కడకు చేరుకున్నాడు. దగ్గరికి వస్తున్న తలుపులు తెరిస్తే తెరుచుకున్నాయి. మేడ మీదకు ఇరుకు మెట్లు. తలుపు గడియవేసి చప్పుడు కాకుండా మెట్లెక్కాడు. మార్షల్ నల్ల గౌను బొత్తములు విప్పుకుంటున్నాడు. హలో మార్షల్. అటు తిరిగి చేతులు పైకెత్తి గౌను పైకి లాగబోతున్నా మార్షల్ షాక్ తగిలినట్లు క్షణం పాటు అలాగే నిశ్చేష్టుడవడం స్పష్టంగా తెలుస్తోంది. అతడు వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అన్నాడు. శ్రీధర్ లోపల కూర్చుంటూ అది అనవసరం అనుకుంటాను అన్నాడు. మార్షల్ బ్రుకుటి ముడిపడింది. ఏం కావాలి నీకు? దయ్యం అనేది ఉందా? మార్షల్ మొహంలో రిలాక్సేషన్ కనపడింది. నవ్వి దేవుడున్న చోట దయ్యం ఉంటుంది అన్నాడు. దేవుడున్నాడా అని అడిగాడు. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ ఆఫ్ క్రైమ్స్. దయ్యం పేరు చెప్పి ఈరోజు నీ సంపాదన ఎంత? క్షణంలో అతడు ఊహించిన సంఘటన జరిగింది. మార్షల్ అంత దూరం నుంచి విసురుగా వచ్చి అతడి మీద పడ్డాడు. శ్రీధర్ చటుక్కున పక్కకి జరిగి కాలు అడ్డం పెట్టాడు. మార్షల్ నిలువునా ముందుకు పడిపోయాడు. ముక్కు నేలకి తగిలి రక్తం కారసాగింది. శ్రీధర్ వెన్నెముక్కకి దెబ్బ తగిలి దాదాపు 2 నెలలు కావస్తోంది. అయినా దృఢంగానే ఉన్నాడు. మార్షల్, ఈ క్షణం నిన్ను అరెస్ట్ చేయగలను, కాని అక్కర్లేదు. నాక్కావలసింది ఒకటే. ఎందుకు నువ్వీ విద్యను మొదలుపెట్టావు? కేవలం క్షుద్రదేవతల పేరు మీద డబ్బు సంపాదించడానికేనా? ఆ ప్రశ్నకి జవాబు చెప్పు, వెళ్ళిపోతాను. లేదా నీ చేతి బలం చూడాలనుకుంటే ఇంకొంచెంసేపు చెప్పకుండానే ఇలాగే ఆగు. మొదటి దెబ్బతోనే మార్షల్ లొంగిపోయాడు. ఉపాసన చేస్తున్నప్పుడు క్రౌర్యం స్థానే కళ్లల్లో ఇప్పుడు దైన్యం చోటు చేసుకుంది. 2 చేతులు ఎత్తి చెప్తాను అన్నాడు. శ్రీధర్ కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. అతడు చెప్పిందంతా వింటుంటే ఆశ్చర్యం వేసింది. మార్షల్ ఒకప్పుడు చర్చిలో పూజారి. ఏదో తప్పు చేయడం వల్ల ఉద్యోగం పోయింది. ఏం చెయ్యాలో తోచలేదు. రాబడిపోయింది. అప్పుడతడికి ఆలోచనొచ్చింది. ఇంగ్లీషు సినిమాలు చూసి పుస్తకాలు చదివి రకరకాల భ్రాంతుల్ని పెంచుకున్న వాళ్ల అజ్ఞానం మీద ఆడుకోవడం సులభం అనిపించింది. బ్లాక్ మాస్, విచ్ క్రాఫ్ట్, వూడూ అన్న పేర్లతో డబ్బు సంపాదించటం మొదలుపెట్టాడు. ఈరోజు నీ సంపాదనెంత? శ్రీధర్ అడిగాడు. 15,000. శ్రీధర్ ఒక్క క్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు. కాని అంతలోనే సర్దుకున్నాడు. తనకు కావలసిన సమాధానం దొరికింది. తెలివి తక్కువ వారి అజ్ఞానంతో తెలివైనవాడు వ్యాపారం చేయటం అన్నది వ్యవస్థలోనే ఉంది. లేచి గుడ్ నైట్ మార్షల్, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు. బయటికి వస్తుంటే వెనుక నుంచి నన్ను అరెస్ట్ చేయరుగా అన్న మాటలు జాలిగా వినిపించినాయి. అతడు వెనక్కి తిరగకుండానే అన్నాడు. చేయటానికి నేనెవరిని? నేను ఇన్స్పెక్టర్ని కాదు. మరెవరు? ఇంజనీర్ని, J&Jలో. రక్తం ఇంకిపోయిన మార్షల్ మొహం అతడు చూడలేదు. 2 చేతులు ప్యాంటు జేబుల్లో పెట్టుకుని మెట్లు దిగాడు. చెక్క మెట్ల దగ్గర తలుపు వేసి సందు మొదట్లో ఉన్న కారు దగ్గరకొచ్చాడు. డోర్ వేసి స్టార్ట్ చేయబోయాడు. అవతలి పక్క అద్దం వేయటం మర్చిపోయినట్టున్నాడు. వంగొని అద్దం పైకెత్తి ఇగ్నిషన్ స్టార్ట్ చేయబోయి అలాగే ఆగిపోయాడు. పక్క సీట్లోంచి ఒళ్ళోకి ఏదో మెత్తగా పాకుతోంది. అతడి నుదుటి మీద చెమట పట్టింది. నోట్లోంచి రాబోయిన కేకని బలవంతంగా ఆపుకున్నాడు. వెన్నులోంచి చలి శరీరాన్ని వణికించింది.
కదలకుండా అలాగే ఉండి నెమ్మదిగా చేతిని కిందికి జార్చాడు. చీకట్లో అడుగునా ఏమీ కనపట్టంలేదు. చేతివేళ్లు జరుగుతున్న దానికి తగలగానే పట్టుకొని వెనక సీట్లోకి విసిరబోయాడు. కుయ్యోమన్న శబ్దం, చేతికి తగిలిన బొచ్చు. ఎత్తి వెలుగులోకి చూస్తే బొద్దుగా అందంగా ఉన్న కుక్కపిల్ల. పుట్టి ఎంతో కాలం కాలేదనుకుంటా. చలికి వణుకుతోంది. అతడి పెదవుల మీద సన్నగా నవ్వు కదిలింది. దాన్నలాగే ఒళ్ళో ఉంచుకుని కారు స్టార్ట్ చేశాడు. ఆ క్రితం రోజు చదివిన పుస్తకంలో వాక్యం జ్ఞాపకం వచ్చింది. పిల్లి దయ్యానికి ప్రతీక, కుక్క దానికి వ్యతిరేకం. అవి దయ్యాల్ని పసిగట్టినా పసిగట్టకపోయినా దయ్యాల్లాంటి దొంగల్ని పసిగడతాయి. ఉండని. అతడు ఇంటికి చేరుకునేసరికి రాత్రి 1 గంట దాటుతోంది. ఆ సమయంలో ఇంట్లో అన్ని దీపాలు వెలిగి ఉండటం చూసి అతడి బ్రుకుటి ముడిపడింది. మనసేదో అపశకునాన్ని సూచించింది. కారు పోటికోలో ఆపు చేసి కుక్కపిల్లతో సహా దిగాడు. తలుపు వేస్తూ ఉంటే నారాయణరావు కనపడ్డాడు. ఈ వేళప్పుడు ఇతనెందుకు మెలకువగా ఉన్నాడు? అతడేదో చేతులతో సైగ చేస్తున్నాడు. అర్థం కాలేదు. కాని ఏదో అయింది. శ్రీధర్ వడివడిగా లోపలికి వెళ్లడం కోసం మెట్లెక్కబోయాడు. అప్పుడు వినిపించింది ఒక పెద్ద కేక, గుండె లవిసిపోయేలా. ఆ భవంతి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్ల మధ్య ఆ శబ్దం 2 సార్లు ప్రతిధ్వనించింది. అతడు స్థానువై నిలబడిపోయాడు. ఆ కేక శారదది. శారదకి ఏమైంది? శ్రీధర్ ఆమెను కాపాడతాడా? అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇదంతా తెలుసుకోవాలంటే తులసీదళం నెక్స్ట్ పార్ట్ని విని తీరాల్సిందే. కాని ప్రస్తుతం రేపు మట్టుకు వెన్నెల్లో ఆడపిల్ల ఒక రొమాంటిక్ స్టోరీని విని ఎంజాయ్ చేయండి. ఆ తరువాత మరుసటి రోజు తులసీదళం ఇదే ఎపిసోడ్ కంటిన్యూస్ గా వస్తుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు షేర్ చేయండి. అంతేకాకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరీ వినండి. ఎంతో మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వింటున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. మరో విషయం, మీకేదైనా నవలని లేదా బుక్ని వినాలి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మీరు ఆ పేరుని గనక నాకు తెలియజేస్తే తప్పకుండా మీకు వినిపిస్తాను. రేపు వెన్నెల్లో ఆడపిల్ల ఈ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.